సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని తెల్లాపూర్లో గద్దర్ స్మృతివనం వద్ద మెదక్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో తెల్లాపూర్ కౌన్సిలర్ భరత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేద ప్రజల భూములను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని కొండా సురేఖ విమర్శించారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల రైతులను ముంచిన వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈ రోజు ఒక పేదింటి బిడ్డకు ఒక సర్పంచ్ కి పార్లమెంట్ కు పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. సమానత్వం కోరుకునే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సమానత్వం గురించి వస్తుంది. ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన హరీష్ రావు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటుండే, నువ్వు మంత్రి అయి ఉంటుండే. ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసినారు, మీరు ఏం చేశారు చెప్పుడు. ఈ 10 ఏళ్ళలో బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా ఈ 10 ఏళ్ళతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డులు ఇచ్చినారన్నా ఈ 10 ఏళ్ళలో? చెప్పరేమే అన్నా, చెప్పరే? కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది. ఈ ప్రాంతానికి బిహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది, మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు, మన భూములు ఇచ్చారు. ఇంద్రమ్మ గారు భూములు ఇచ్చారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భూములు ఇచ్చారు, అభివృద్ధి చేసి